హాయ్ అండి. నేను మీ ఎంఎస్ ప్రసాద్. ఇప్పుడు మీరు చూస్తుంది కిచెన్‌లో బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ అండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్‌కొచ్చేసి మనం కొరియన్ టాప్ అయితే వేస్తున్నాం. కొరియన్ టాప్ ఎందుకు వేస్తున్నామంటే నార్మల్‌గా అయితే దీనికి మనం స్టోన్ వేసుకోవచ్చు. లేదంటే లామినేట్ చేసుకోవచ్చు. లేదా అక్రిలిక్ వేసుకోవచ్చు. దీనికి కొరియన్ టాప్ ఎందుకు వేస్తున్నామంటే ఇది కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఈ ఓపెన్ కిచెన్‌కొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ కౌంటరే మెయిన్ హైలైట్. అందుకోసం దీనికి మనం ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా, కాస్ట్ ఎక్కువైనా సరే మనం కొరియన్ టాప్ అయితే వేస్తున్నాం. ఈ కొరియన్ టాప్ షీట్ వచ్చేసి మనం 6 అయితే తీసుకున్నాం. ఇది వైట్ అయితే తీసుకున్నాం. ఇది వైట్ అయితే తీసుకొని మనం కొరియన్ టాప్ అయితే వర్క్ అయితే చేస్తున్నామండి. ఎందుకంటే ఇందులో కూడా మీకు ఇంకా కలర్స్ ఉంటాయి. అంటే మార్బుల్ షేడ్స్ ఉంటాయి. అలాగే ఇంకా కలర్స్ ఉంటాయి. మనం వైట్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే వైట్ అయితే మంచి లుక్ వస్తుందని చెప్పేసి మనం వైట్ అయితే చేస్తున్నాం. అంటే ఈ కొరియన్ టాప్ అసలు వర్క్ ఎలా చేస్తారు అనేది మీకు వీడియోలో క్లియర్‌గా చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మీరు చూసారు కదా! పై టాప్ ప్లాంక్ అయితే కట్ చేసుకున్నారండి. అంటే ఇది ఎగ్జాక్ట్‌గా మెజర్‌మెంట్ తీసుకొని కట్ చేసుకున్నది కాదు. అంటే ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటారు. అంటే లెఫ్ట్ సైడ్ ఒక హాఫ్ ఇంచు, రైట్ సైడ్ ఒక హాఫ్ ఇంచు అలాగే పొడవులో కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకొని ఇది కొరియన్ టాప్ అయితే కట్ చేసుకుంటారండి. ఎందుకంటే ఫస్ట్ టాప్ షీట్ వేస్తారు. టాప్ షీట్ వేసిన తర్వాత అప్పుడు సైడ్ షీట్ అయితే వేస్తారు. ఇప్పుడు చూసారు కదా! ఆల్రెడీ ఓవర్‌లాప్ అయితే ఉంది అటు ఇటుని. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకి పొడుగైతే మెజర్‌మెంట్ తీసుకున్నారు. పొడుగు కూడా మనకి ఎంతుందో చూసి ఆ పీస్ కూడా కట్ చేసుకొని అక్కడైతే పెట్టుకున్నారు. ఈ కొరియన్ టాప్ వచ్చేసి మనకి 2 సైడ్ కూడా ఒకలాగే ఉంటుంది. అంటే ఒక సైడ్ వచ్చేసి మనకి ఫినిషింగ్ వస్తది. ఒక సైడ్ అయితే మనకి గమ్ రాసి పేస్ట్ అయితే చేస్తాం. అయితే గమ్ రాసే వైపు ఏం చేస్తామంటే కొంచెం పేపరింగ్ అయితే చేస్తామండి. మనం పెట్టే సిలికాన్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా అంటుకుంటది. అందుకని ఏంటంటే ఒక సైడ్ అయితే మనం ఫుల్‌గా మనం పేపరింగ్ అయితే చేస్తాం. ఈ పేపర్ వచ్చేసి మనకి నార్మల్‌గా మన హార్డ్వేర్ షాప్‌లో దొరుకుతాయి కదా! డిస్క్ పేపర్స్ అంటారు ఈటిలిని. అలాగే మనం 80 నంబర్ డిస్క్ పేపర్‌తో అయితే మనం దీన్ని ట్రైల్ అయితే చేస్తాం. ఇప్పుడు చూస్తున్నారు కదా! దీనికి మనం సిలికాన్ అయితే అప్లై చేస్తున్నామండి. సిలికాను ప్లస్ అనాబాండ్ ఈ 2 కూడా మనం మిక్స్ చేసి మనం ఇదైతే అంటిస్తాం. ఈ షీట్ వచ్చేసి 6 షీట్ అయితే వస్తదండి థిక్‌నెస్ వచ్చేసి. ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తది. ఎందుకంటే కొరియన్ టాప్ అంటే కొంచెం ఎక్స్‌పెన్సివే. కానీ ఇలాంటి వర్క్‌లు చేసేటప్పుడు మంచి మంచి వర్క్‌లు చేసేటప్పుడు కొంచెం ఖర్చయినా సరే ఇలాంటివి వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తది. ఆల్రెడీ నేను ఒక విల్లాకైతే నేను స్టోన్ వేసానండి. స్టోన్ వేసాను గానీ కొరియన్ టాప్ వేస్తే బాగుండు అనిపించింది. అది ఆ లోటు నేను ఈ విల్లాకి ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొరియన్ టాప్ వేయడం వల్ల మంచి లుక్ అయితే వస్తదనేసి నేను కస్టమర్‌తో మాట్లాడి కస్టమర్‌ని ఓకే చేసుకొని నేను కొరియన్ టాప్ అయితే చేస్తున్నానండి. చూసారు కదా! ఫస్ట్ అయితే మనకి జే క్లాంప్స్ పెట్టేసి దీన్నయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నారు. మధ్యలో ఇప్పుడు చూసారు కదా! సిలికాన్ అయితే పెట్టారు. సిలికాన్ పెట్టేసి క్లాంప్స్ చేసేసి దీన్ని బిగించేస్తున్నారు. ఇది ఎక్కువ టైం ఏం తీసుకోదండి. ఎందుకంటే బాండింగ్ అవ్వడం కోసం ఇది అరగంట, గంట ఏం పట్టదు. మాక్సిమం అయితే ఒక 10 మినిట్స్ అంతే. 10 మినిట్స్‌లో ఇది మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోతది. నెక్స్ట్ ఆ క్లాంప్‌లు కూడా తీసేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు పైన టాప్‌లో కూడా పేపరింగ్ చేయాలి. ఎందుకంటే అది ఎక్స్‌ట్రా ఉంటది కాబట్టి అది పేపరింగ్ చేయాలి. అక్కడ సిలికాన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వదు కాబట్టి అక్కడ అనార్బాండ్ డ్రాప్స్ వేసి దాన్ని కొంచెం ఫిట్టింగ్ అయితే కొంచెం స్ట్రాంగ్‌గా చేసి పైన పేపరింగ్ అయితే చేసేస్తున్నారు. ఈ పేపరింగ్ చేసేసిన తర్వాత పై షీట్ కూడా సేమ్ అలాగే దీన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ దీనికి సిలికాన్ అయితే అప్లై చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూసారు కదా! ఇది టిన్నర్ ఇది. ఈ టిన్నర్‌తో ఏంటంటే ఆ ఎడ్జ్‌ని డస్ట్ లేకుండా అసలెక్కడ డస్ట్ లేకుండా దీన్ని నీట్‌గా క్లీన్ చేస్తామండి. ఎందుకంటే అక్కడ డస్ట్ ఉంటే మళ్ళీ అక్కడ గమ్ అది సరిగ్గా పేస్ట్ అవ్వక జాయింట్‌లో మీకు గ్యాప్ కింద అయితే కనిపిస్తది. ఆ గ్యాప్ అది కనిపించకుండా ఉండడం కోసం మనం ఫస్ట్ దాన్ని టిన్నర్‌తో క్లీన్ చేసుకొని మనం ఇలా సిలికాన్ అయితే పెట్టేసుకొని మీకు ఇప్పుడు ఈ సైడ్ వచ్చే ప్లాంక్‌కి టాప్ వేసే ప్లాంక్‌కి అక్కడ జాయింట్ దగ్గర మనం వేరే సిలికాన్ వేస్తామండి. ఈ సిలికాన్ వచ్చేసి వైట్ గమ్‌లా ఉంటదిది. ఇదే మెయిన్ హైలైట్. ఇది మంచి లుక్ అయితే వస్తది దీనివల్ల. ఇప్పుడు చూసారు కదా! మనం జాయింట్‌లో సేమ్ వైట్ ఏసేసాం కదా! ఆ వైట్ క్రీమ్ ఏసేసిన తర్వాత మనం ఈ షీట్ అయితే పెట్టేస్తాం. పెట్టేసి దీన్ని కూడా మనం అంటించేస్తున్నామండి. ఇది ఫినిషింగ్ చేసేటప్పుడు ఏమవుతదంటే, ఆ వైట్ కమ్మేసిన చోట అది కొరియన్ టాపా? లేకపోతే గమ్మా అనేది కూడా మనకు తెలీదండి. అంత పర్ఫెక్ట్‌గా అందులో కలిసిపోతది. అసలు జాయింట్ అన్నది కూడా మనకు తెలియదు. ఎలా వేసామో జాయింట్ అన్నది కూడా మనకు తెలీదు. అంత బాగా అయితే వస్తది. ఇప్పుడు మనకి టాప్ అయిపోయింది. సైడ్ అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పీస్‌లు అయితే వేస్తున్నానండి. ఫ్రంట్ పీస్‌లు కూడా చూసారు కదా! దానికి గమ్ అది పెట్టేసుకొని దీన్ని కూడా సేమ్ అంతే ఆహ్, అంటించేస్తామండి వైట్ గమ్‌తో. అలాగే బ్యాక్ సైడ్ సిలికాన్‌తో మనం అంటించేస్తాం. దీనికి కూడా క్లాంప్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం సైడ్ క్లాంప్ వేసాం కదా! అది బాండింగ్ అయిపోయింది. దాన్ని తీసేస్తున్నాం. ఇప్పుడు సైడ్ పీస్ అంటించుకోవడం కోసం మనం క్లాంప్ అయితే వేస్తున్నాం. అలాగే ఇప్పుడు పైన ఫ్రంట్ పీస్ కూడా మనం వేసేస్తున్నామండి. ఈ ఫ్రంట్ పీస్ ఏసిన తర్వాత దీనికి అడుగున కూడా ఉంటది. అంటే టాపు, ఫ్రంట్ అలాగే కింద కూడా మనకి కొరియన్ టాప్ పీస్ అయితే వేస్తున్నాం. ఇది టోటల్‌గా ఫ్రంట్ సైడ్ అయితే మనకి వర్క్ అయితే కంప్లీట్ చేశారు. అంటే
పీస్‌లవి అంటించేశారు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ సైడ్‌లోకి వెళ్తున్నాం. ఇటువైపు ఫ్రంట్‌లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం కిచెన్ వైపు చేసాం కదా! ఇప్పుడు హాల్ వైపుకైతే మనం వచ్చేసామండి. ఈ హాల్ వైపు కూడా ఫ్రంట్ పీస్ అంటించేసాం. అలాగే అడుగున కూడా మనకి ఇది డెప్త్ వస్తదండి కొంచెం ముందు. కిచెన్‌లో వైపు అయితే మనకి స్టోరేజ్ ఉంటది కాబట్టి అది లెవెల్‌గా అయితే ఉంటది. ఇక్కడ కొంచెం చైర్స్ అవి వేసుకుంటారు కాబట్టి కొంచెం లోపలికైతే ఉంటదండి ఇది. దీనికి కూడా మనకి ఫ్రంట్, టాపు అలాగే డౌన్‌లో కింద కూడా మనకి కొరియం టాప్ అయితే వేస్తున్నాం. ఇది టోటల్‌గా అయితే కొరియం టాప్ అయితే అంటించేసాం. దీంతో ఈ క్లాంప్ వేయడంతో కొరియం టాప్ వర్క్ అయితే మనకి అంటించడం అయితే అయిపోయింది. దీన్ని నెక్స్ట్ మళ్ళీ మనం ట్రిమ్మింగ్ అయితే చేయాలి. అంటే మన రాడర్ మెషిన్ ఉంటది కదా! మన డిజైన్ చేసే రాడర్ మెషిన్. ఈ రాడర్ మెషిన్‌తో మనం దీన్ని ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా! మనం ఇప్పుడు ఫినిషింగ్ అయితే చేస్తున్నాం. ఇది వచ్చేసి మనకి రాడర్ మెషిన్‌కి బేరింగ్ బిట్ ఉంటది. బేరింగ్ బిట్ వేసుకొని మనం ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఇది టోటల్‌గా మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో మొత్తం అంతా ఇదైతే ట్రిమ్ చేసేస్తది. మొత్తం అంతా కట్ చేసేస్తది. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని పేపరింగ్ అయితే చేయాలి. అంటే ఇప్పుడు చూసారు కదా! మనకి ఇది ఎలా తెగిపోతుందో మొత్తం అంతా. దీన్ని మళ్ళీ మనం ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయిన తర్వాత మనం పేపరింగ్ అయితే చేస్తాం. మీకు ఆ పేపరింగ్ కూడా ఒకసారి చూపిస్తాను. చూసారు కదా! పేపరింగ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు రఫ్‌గా మనం కొడుతున్నాం. ఇది 80 నంబర్ డిస్క్ పేపర్‌తో అయితే మనం పేపరింగ్ చేస్తున్నాం. 80 నంబర్ డిస్క్ పేపర్‌తో చేస్తున్నప్పుడే మనకి ఫినిషింగ్ ఎక్సలెంట్‌గా వచ్చేసింది. దీనికి ఇంక మనం స్మూత్ ఫినిషింగ్ అయితే ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే హార్డ్ ఫినిషింగ్ అంతా మనం చేసేస్తున్నాం. ఇది చేసేసిన తర్వాత మరి అంటే రఫ్ ఫినిషింగ్ అంతా చేసేసాం. నెక్స్ట్ మనం స్మూత్ ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. దానికొచ్చి ఇంకొంచెం పెద్ద మెషిన్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే దానికొచ్చే ప్యాడు అలాగే దానికొచ్చే పేపర్ కూడా పెద్దయితే ఉంటది. అందుకని మనం పెద్దదంతా అయితే తీసుకుంటాం. పెద్ద మెషిన్ అయితే తీసుకొని దాన్నయితే మనం ట్యాపింగ్ అయితే చేసుకుంటాం. చూసారు కదా! ఎందుకు మిషన్ కంటే ఈ మిషన్ కొంచెం పెద్దది. ఇది టోటల్‌గా మొత్తం అంతా మనం స్మూత్ ఫినిషింగ్ వచ్చేస్తది. ఇది కూడా మనకి స్టెప్ బై స్టెప్ పేపర్స్ అయితే మార్చుకోవాలి. ఇంతకుముందు చూసారు కదా! ఫ్లోర్ మార్బుల్‌ని అదే పేపర్‌లు మార్చి ఎలాగైతే ఫినిషింగ్ చేసేవారో, అలాగే దీన్ని కూడా పేపర్ మార్చి ఫినిషింగ్ చేస్తే ఇక పాలిష్ అవసరం ఉండదు దీనికి. అంటే పాలిష్ అవసరం ఉండదు ఎందుకంటే దీనికి పాలిష్ అవసరం ఉండదు అసలు దీనికి. పాలిష్ ఏం చెయ్యరు. డైరెక్ట్‌గా ఇది పేపర్‌లోనే ఫినిషింగ్ అయితే వచ్చేస్తది. దీనికి మళ్ళీ ఏమైనా లిక్విడ్ వాడాలా లేకపోతే ఏమన్నా పాలిష్ అప్లై చేయాలనుకుంటారు. అదేమి ఉండదండి. ఓన్లీ పేపర్ ఫినిషింగ్‌లోనే ఇది స్మూత్‌గా వచ్చేస్తది. చాలా స్మూత్‌గా వచ్చేస్తది. అంటే ఎలా అంటే మిర్రర్ టైప్‌లో వస్తది. మనకి అంత ట్రాన్స్‌పరెంట్‌గా అంత నీట్‌గా అయితే వస్తది. ఇది క్వాలిటీ కూడా చాలా బావుంటది. చూసారు కదా! మొత్తం మనం అది కొరియన్ టఫ్ వర్క్ అయితే కంప్లీట్ చేసాం. ఆ ఎడ్జెస్ అవి కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఫినిషింగ్ అది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. మరి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి వీడియోస్ షేర్ చేయండి. నా చేత వర్క్ చేయించాలనుకుంటే నా నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. మరి